హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మర్కంటి మాస్టరీ. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు మన ఛానల్ ద్వారా వచ్చాను. వచ్చినటువంటి ఈ శుభ సందర్భంలో మనం అందరం కూడా మన జీవితంలో కానీ, మన స్నేహితుల జీవితంలో కానీ, లేదా బంధువులలో కానీ, మన చుట్టుపక్కల కానీ ఎవరో ఒకరికి ఏదో ఒక రూపంలో ఎదురయ్యేటువంటి ఈ కథ గురించి మనం తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వద్దాం. అదొక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక మధ్యతరగతి కుటుంబం నివసించేది. పాపం భర్త ఆటో డ్రైవర్ చేస్తూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించేవాడు. భార్య వచ్చేసి గృహిణిగా తన విధులను తాను నిర్వర్తించేది. కానీ వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఆ గొడవలు ఏంటంటే, ఆమె ఇరుగు పొరుగు వాళ్ళను గమనిస్తుండేది. ఎదురింటి వాళ్ళను, పక్కింటి వాళ్ళను గమనిస్తుండేవాళ్ళు. గమనిస్తూ భర్త రాగానే వాళ్ళు అది తీసుకున్నారు, వాళ్ళు ఇది కొన్నారు, వాళ్ళు అది వేసుకున్నారు, వాళ్ళు ఇది వేసుకున్నారు, ఆమె ఆ నగ కొంది, ఈమె చీర కొంది, నాకు ఆ నగ కావాలి, ఈ చీర కావాలి అంటూ ఆడంబరాలను భర్తకు చెప్పేది. పాపం భర్త ఎన్నిసార్లు సర్ది చెప్పినా ఆమె వినేది కాదు. చూడు, నేను ఒక సాధారణ ఆటో డ్రైవర్ని, నీవు కోరుతున్నటువంటి ఆ కోరికలు నేను తీర్చలేని పరిస్థితులు ఉన్నాను అని ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినలేని పరిస్థితి. చివరికి ఎంతవరకు వచ్చిందంటే, కేవలం ఆమె కొరకు మాత్రమే ఆమె వంట చేసుకొని తింటూ భర్తను పస్తున్నటువంటి పరిస్థితి తెచ్చింది. వాళ్ళ మధ్యన ఈ పరిస్థితి ఈ విధంగా కొనసాగుతుంది. ఒకరోజు వాళ్ళ బంధువుల ఇంట్లో పెళ్లి. ఆ పెళ్లికి వీళ్ళిద్దరూ ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ వెళ్తున్న సమయంలో కూడా భార్యాభర్తల మధ్య గొడవ. అదేంటంటే, కనీసం పట్టు చీర కట్టుకోకపోతే ఆ పెళ్లిలో నాకు గౌరవం ఉండదు, అందరి ముంగట నేను నవ్వుల పాలవుతానని చెప్పేసి భర్తతో గొడవ పడి ఇక తప్పలేక వెళ్ళలేని పరిస్థితిలో కూడా వెళ్తూ, అంటే తప్పదు, ఇక వెళ్ళకపోతే తప్పదు అనే పరిస్థితిలో తాను భర్తతో పాటు పెళ్లికి వెళ్ళవలసి వచ్చింది. పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత అందరు కుటుంబ సభ్యులు, వాళ్ళ యొక్క బంధువులు అందరు కూర్చొని సరదా కోసము ఒక ఆటను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఆటలో గెలుపొందిన వారికి 20,000 రూపాయల బహుమతి కూడా ఇస్తున్నారు. వీళ్ళని కూడా బంధువులు ఎక్కువగా పోటీ చేయడంతో, ఆ బంధువుల ఒత్తిడితో వీళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా ఆ పోటీలో పాల్గొంటారు. ఆ పోటీ ఏంటంటే, మొదట ఒక చైర్ వేయాలి, దానిపైన భార్యను కూర్చోబెట్టాలి, తర్వాత దించాలి, తర్వాత రెండవ చైర్ వేయాలి, భార్యను కూర్చోబెట్టాలి, మళ్ళీ దింపాలి, మూడవ చైర్ వేయాలి, భార్యను కూర్చోబెట్టాలి, మళ్ళీ దింపాలి, నాలుగవ చైర్ వేయాలి, భార్యను కూర్చోబెట్టాలి, మళ్ళీ దింపాలి. ఈ విధంగా ఎవరైతే ఎక్కువ చైర్లు వేసి దానిపైన భార్యను కూర్చోబెడతారో వాళ్ళే అక్కడ విన్నర్. ఆ విన్నర్కు 20,000 రూపాయలు. వీళ్ళు కూడా పాల్గొన్నారు. పోటీ ప్రారంభమైంది. మొదటి చైర్ వేశాడు, భార్యను కూర్చోబెట్టాడు, దింపాడు. రెండవ చైరు భార్యను దింపాడు. మూడవ చైర్ వేశాడు, భార్యను కూర్చోబెట్టాడు, దింపాడు. నాలుగో చైర్ వేశాడు, భార్యను కూర్చోబెట్టాడు, దింపాడు. 4, 5, 6, 7, 8, 9వ చైర్ వేశాడు, భార్యను కూర్చోబెట్టాడు, దింపాడు. కానీ చైర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ భర్తకు కష్టం వస్తుంది. 10వ చైర్ వేశాడు, భార్యను కూర్చోబెట్టాడు, దింపాడు. 11వ చైర్ వేశాడు, భార్యను కూర్చోబెట్టాడు, దింపాడు. 12వ చైర్ వేశాడు, భార్యను కూర్చోబెట్టాడు, దింపాడు. ఆ సమయంలో 13వ చైర్ వేసి భార్యను కూర్చోబెడుతున్న సమయంలో భార్య భర్త ముఖాన్ని గమనిస్తుంది. ఆ గమనిస్తున్నప్పుడు భర్త కళ్ళపొంటి నీళ్లు గారుతుంటాయి. ఆ బాధను భరించలేక అతని కళ్ళపొంటి నీళ్లు వస్తుంటాయి. ఆ విషయాన్ని గమనిస్తుంది భార్య. ఈ ఆటలో గెలుపొందడం కోసం నా భర్త ఇంతగా కష్టపడుతున్నాడు, అయ్యో నా వల్ల ఇంత కష్టపడుతున్నాడా అనే భావన ఆమె మనసులోకి వస్తుంది. ఏదో ఆటలో గెలుపొందాలని భర్త ఆటలో పాల్గొనలేరు, కనీసం ఈ ఆట ద్వారా అయినా ఆమె కోరికను తీర్చవచ్చు అనేటువంటి కృతనిశ్చయంతో భార్యను తీసుకుని ఆ ఆటలో పాల్గొంటారు. 12వ చైరు వేస్తే కూర్చోబెడతారు, 13వ చైరు వేసి కూర్చోబెడతారు, 14వ చైరు వేసి కూర్చోబెడతారు. చివరికి ఆట అనేది కంప్లీట్ అవుతుంది. అక్కడ ఆ గేమ్ కండక్ట్ చేసినటువంటి వ్యక్తి ఈ భార్య చేతికి 20,000 రూపాయలు చేతిలో పెడుతుంటాడు. ఇది కేవలం ఆట మాత్రమే. ఇందులో గెలుపోవటంలో అనేవి ఉండవు. భార్య ఉంటేనే భర్తకు గెలుపు, భర్త సహకారం ఉంటేనే భార్యకు గెలుపు, భార్యాభర్తలు ఉంటేనే అక్కడ గెలుపు అనేది సాధ్యమవుతుంది. భార్యాభర్తలు ప్రేమగా ఉంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ కూడా బతుకుతుంది. భార్య వల్ల భర్తకు, భర్త వల్ల భార్యకు, ఇద్దరి వల్ల ప్రేమకు విజయం లభిస్తుంది. ఈ విషయాన్ని తెలియక చాలా మంది తమ లోపల ఉన్నటువంటి ప్రేమను భార్య భర్తకు చెప్పలేక, భర్త భార్యకు చెప్పలేక వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమను చంపుతున్నారు. దీనివల్ల కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. కాబట్టి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమను, ఆప్యాయతలను కాపాడుకోవడం కోసం
ఈ ఆటను మేము కండక్ట్ చేసామని చెప్పేసి ఆ మేనేజరు చెప్పడం జరుగుతుంది. కానీ ఆ భార్య ఆ డబ్బులను తీసుకోదు. ఎందుకంటే ఏ డబ్బుల వల్లనైతే నేను నా భర్తను నానా అవస్థలు పెట్టానో, ఏ డబ్బుల వల్లనైతే నా భర్తను నేను హింసించానో ఆ డబ్బులు నాకు వద్దు, నా భర్త సంపాదించిన దాంట్లోనే నేను సుఖంగా ఉంటాను, అతను ఎంత తెచ్చితే అంతలోనే నేను సర్దుకుంటాను అని చెప్పేసి భర్తను తీసుకొని ఆ పెళ్లి నుండి ఇంటికి వచ్చి ఆ రోజు నుండి వాళ్ళ మధ్యన చిన్న చిన్న గొడవలే తప్ప ఈ డబ్బు విషయంలో అది కావాలి ఇది కావాలి అనేటువంటి గొంతెమ్మ కోరికలు కోరకుండా భర్తతో హ్యాపీగా ఉండడం జరిగింది. ఇది ఒక చిన్న కథలాగే అనిపిస్తుంది. కానీ మనము మన జీవితంలో, మన కుటుంబంలో, మన భార్యతో కానీ భార్య భర్తతో కానీ ఏ విధంగా ఉంటున్నామని ఒక చిన్న ఆలోచనగా చేసినట్లయితే ఈ కథ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఇలాంటి కథలు మరిన్ని కావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ మరకంటి.